5వ అధ్యాయం మొదటి వచ్చింది. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి పొందుము. విశ్వాసము దేవునితో సమాధానాన్ని కలిగిస్తుంది. విశ్వాసము సంఘముతో సమాధానాన్ని కలిగిస్తుంది. విశ్వాసం అంటే సహవాసములో బలముగా ఉంటాం. విశ్వాసములో సన్నగిల్లిపోతే సహవాసములో నువ్వు అనుకున్నంత బలముగా ఉండదు. అందుకే నాకు ఏమంటున్నాడంటే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం ఎప్పుడయ్యా విశ్వాసం ఎప్పుడు అవుతున్నామంటే యేసుని నమ్మి ఆయన మనకు పరలోకం ఉందని చెప్పాడు. ఆయన చెప్పాడు, మనం నమ్ముతున్నాం. నీవు పరలోకాన్ని చూడకుండా నమ్ముతున్నావు. చూసినప్పుడు కంటే చూడక నమ్మినవారు నందిలోని 5 సాగిస్తారు. కాబట్టి మనము అదృశ్యమైనవి ఉన్నవనే నమ్ముటయే. దృశ్యం అంటే చూసేది, అదృశ్యం అంటే కనిపించదు. పరలోకం కనిపించదు. మన తండ్రి మనం చూసినా కనిపించడు. మన యేసు మనం చూడటానికి కనిపించడు. పరిశుద్ధాత్మ వారు మనం చూడటానికి కనిపించడు. కానీ వారు ఉన్నారు. కళ్ళకు కనిపించకపోయినా ఆత్మకు కనిపిస్తారు. ఆత్మ వారు ఎప్పుడు చూస్తారు. మనం కూడా ఎప్పుడు చూస్తాం? ఆ ఆత్మతో పరదేశికి వెళ్ళినప్పుడే చూస్తాం. ఆత్మ యొక్క నేత్రములు మాత్రమే చూడగలుగుతాయి వారు. ఈ భూమి, ఈ ప్రకృతి కనపడటానికి పెట్టిన ఈ కళ్ళు చూడాలి. కాబట్టి మనము విశ్వాసము కలిగి ఉంటే మనలో ఉన్న తండ్రి ఆత్మ తండ్రిని చూస్తుంది. 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిరీక్షణ అంటే అర్థం చెప్పగలుగుతారు ఎవరన్నా? నిరీక్షణ అంటే వేచి ఉండటం, లేదా ఇంకా తెలుగు భాషలో ఎదురు చూడటం నిరీక్షణ. మనము ఎవరి కోసం నిరీక్షణ? ఎవరి కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి? నిరీక్షణలో చాలా రకాలు ఉన్నాయి. మనం అభివృద్ధి చెందడానికి నిరీక్షణ కలిగి ఉండాలి. పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదైనా ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మాట అయిపోతాయి ఇల్లు. నిరీక్షణ ఇవి మనకు అవసరమే. కానీ ఇక్కడ చెబుతున్న నిరీక్షణ ఏంటంటే యేసు 2వసారి రానై ఉన్నాడు. ప్రభు రానై ఉన్నాడు. సంఘమై ఉన్నటువంటి మనలను తీసుకొని వెళ్ళటకు, తండ్రికి అప్పగించడానికి యేసు రానై ఉన్నాడు. యేసు రానై ఉన్నాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు కొరకు ఎదురు చూచుటే నిరీక్షణ. ఆ నిరీక్షణ విశ్వాసము ద్వారానే కలుగుతుంది. విశ్వాసము లేకుండా నిరీక్షణ కలిగి ఉన్నా ఏం ప్రయోజనం ఉండదు అని. కాబట్టి విశ్వాసం ఉండాలి. విశ్వాసమునకు తగిన నిరీక్షణ కనగలి. విశ్వాసం ఉండాలంటే ఆ మనిషి నీతిమంతుడుగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వ్యక్తి ఎదురు చూసేటువంటి వాడిగా ఉంటాడు. 3 పాయింట్లు ఉన్నాయి. మొదటిది ఏంటిది? నీతిమంతుడుగా ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటాడు. విశ్వాసం కలిగి ఉంటే నీతి ఉంటుంది. విశ్వాసం కలిగి ఉంటే ఎదురు చూపు ఫలిస్తుంది. ప్రభు కోసం నెక్స్ట్ 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎన్నిసార్లు చదువుకోమంటాను ఈ మాట.
నా చిన్నతనం నుంచి ఎన్నోసార్లు చదివాను మాట. బైబిల్ పట్టుకున్న బాల్యం నుండి 12 ఏట పట్టుకున్నాను బైబిల్. నా బాల్యం నుండి ఈ మాట పలుమార్లు చదివాను. అనుభవంలోకి వచ్చేదాకా ఈ మాట అర్థం కాదు. అనుభవం అంటే ఆ పరిస్థితులు ఎదుర్కొనే సమయం వచ్చేదాకా కూడా ఈ మాట నాకు అర్థం. ఈ మాట నాది కాదనుకుని కిందికి వచ్చేవాడు. ఏమంటున్నాడు? శ్రమ, ఓర్పును, ఓర్పు, పరీక్షను. పరీక్ష ఏం చేస్తుందంట? నిరీక్షణ. నిరీక్షణను 10వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు ఏం చేస్తారు? నేను పాస్ అయిపోయా, నాకు 550 వచ్చినాయి అని ఫలితాలు తేలకముందే పేపర్ మీద వేసుకుంటాడా? అని ఏమంటారు సమాజం? పిల్లలు ఏమంటారు? కాక నాకు ఇన్ని వస్తాయని చెప్తే చెప్పొచ్చు బహిరంగంగా వాడికి, ఎందుకంటే ముందే ప్రాక్టీస్ ఉంటాయి కాబట్టి ఆ మార్కులను బట్టి చెప్తే చెప్పొచ్చు సహజం. కానీ పేపర్ మీద చేసుకొని ఫలితాలు రాకముందే ఏ స్కూల్ వాళ్ళు కూడా, ఏ స్టూడెంట్ కూడా పని చేయలేడు. పరీక్ష నిరీక్షణ అంటే ఆ పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఇతను ఒక నెల రోజులు ఏం చేయాలా? నిరీక్షణ కలిగి ఇప్పుడే ఒక నెల తర్వాత ఫలితాలు వస్తాయి అని. అలాగే మనకు వచ్చే పరీక్షలో, ఆ పరీక్షలో క్రైస్తవ జీవితం గురించి మాట 10వ తరగతికి సంబంధించింది కాదు. క్రైస్తవ జీవితంలో వచ్చే అనేక పరీక్షల్లో నిరీక్షణ అవసరం. నిరీక్షణ కాదు. అప్పుడు ఆ నిరీక్షణ మనకి పెద్ద విజయాన్ని చూపిస్తుంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయని ఎదిగి శ్రమలయందును అతిశయపడుదుము. శ్రమలయందు ఏం చేయాలంట? అతిశయపడటం నేర్చుకోవాలి. శ్రమలేదు. క్రైస్తవ్యం అంటేనే ఇది ఒక క్రైస్తవ్యంలోనే దీన్ని నేర్పేది. ఇక లోకంలో ఎక్కడ అక్కడ లేదు. ఒక క్రైస్తవ్యంలో క్రీస్తు దగ్గర మాత్రమే శ్రమలు వస్తాయి. శ్రమలో అతిశయపడండి అని నేర్పించారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మీరు ఈ లోకంలో ఉంటున్నారు, ఈ లోకంలో మీకు శ్రమలు తప్పకుండా వస్తాయి, అయినను మీరు భయపడకుడి, నేను మీకు అండగా తోడుగా ఉంటాను. ప్రభు ఉంటాను. కాబట్టి ఎందుకు అతిశయపడాలి? శ్రమలలో ఎందుకు అతిశయపడాలి? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు అతిశయపడు అని అంటున్నాడంటే ఆ శ్రమలలో యేసు మనకి అండగా తోడుగా ఉంటాడు. అంటే ఆనందంలో ఉండడా అని కాదు. ఆనందంలో ఉన్నప్పుడు అసలు యేసుని ఆశ్రయించేది. ఆనందంలో యేసుని ఆశ్రయించే వాళ్ళు ఉంటారా? ఆనందంలో యేసు పాదాల దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారా? ఆనందంలో యేసు కోసం జీవించాలన్న తపన పుట్టుద్దా? ఆశ కలుగుద్దా? ఏముండదు. ఆనందపు జీవితం వేరు. కానీ శ్రమలు వచ్చినప్పుడే మనిషి, ఒక ఆయన ఉన్నాడు, దేవుని వద్దకు రావాలి అని అంటే, ఒక వ్యక్తి దేవుని నమ్మాలి అని అంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి. ఒక దైవజనులు ముస్లిమ్స్ మహమ్మద్ గారు అని ఆయన రాజమండ్రి ముస్లిమ్స్ సోదరుల నుండి ఒక ఆయన దైవ సేవకుడు అయ్యాడు. ఆయన ఎందుకంటే మీరు ఈ మాట అన్నారు అని అంటే ఆయన ఒక పెద్ద జబ్బు ఆయనలో ఉన్నాడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆ శ్రమ నుంచి ఆయన విడుదల పొందలేదు.
మెకానిక్ అంట, రాజమండ్రిలో మెకానిక్ షాప్ ఉంటుంది, బైక్ మెకానిక్ షాప్. చాలా మంది వచ్చిపోతుంటారు కదా అక్కడికి. అప్పుడు వాళ్ళలో ఒక ఆయన బైక్ రిపేర్ చేయించుకునే ఒక స్నేహితుడు చెప్పాడు, ఎన్నో చోట్లకు వెళ్ళావు కదా, నీకు ఏ విధమైనటువంటి సహాయం స్వస్థత కలగలేదని చెప్తున్నావు కదా. నేను క్రైస్తవుడిని, నేను ఒక మాట చెప్తాను విను, ఏదో అవకాశం ఉంటే ఒక్కరోజు ఏదో దగ్గరలో ఉన్న ఇతను చర్చికి వెళ్ళి చూడు. చాలా చాలా చెబుతుగా ఆయన కనిపించింది. ఏమో వెళ్దాం, నా బాధ కంటే నా ఎవరు చెప్పుకోలేకపోతున్నాడు ఇంట్లో. రక్తస్రావణ రోగం వచ్చింది, ఎవరు చెప్పుకోలేరు. కానీ వెళ్ళి ఆ దగ్గరలో ఒక చర్చి ఉంటే వెళ్ళి యేసు ప్రభు నన్ను స్వస్థపరచు అని కూర్చున్నాడు. ప్రతిరోజు సాయంత్రం చాలా డ్రాయలు విడిచేస్తాను, గంటకే డ్రాయలు మార్చుకోండి, అంత బాధ. ఆమె వెళ్ళి కూర్చుని, ప్రభు చాలా స్వస్థతలు చేసేవాళ్ళ కదా, నేనైతే ఖురాన్ చదివేవాడిని, నేను బైబిల్ చదివేది, నాకు ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు తెలుసు కానీ యేసులో ఉన్న విషయాలు నాకు తెలియదు. ఒక స్నేహితుడు చెప్తే నేను నమ్మాను. నాకు సహాయం చేయి, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, ఈ వ్యాధి నుంచి, ఈ బాధ నుంచి నన్ను విడిపించు, ఈ వాసన నుంచి, ఈ నీసు వాసన నుంచి నన్ను విడిపించు, నేను భరించలేకపోతాను. వచ్చే కూర్చొని వచ్చేసాడు. ఆ రాత్రి కల్లా ప్రేమ ప్రతిరోజు రాత్రి కూడా ఆయన దాని బాధ ఆయన తెలుసు, మనం చెప్పుకోకూడదండి. ఎప్పుడైతే ఆ రాత్రి ఇక మనసులో అనుకోండి నిద్రపోయాడు అండి, తిరిగి ఆ రాత్రి 9-10 పడుకున్న వ్యక్తి తెల్లవారు 6 గంటలైనా కూడా లేవలేదంటండి. 6 అయిందంట, 6 అయినా కూడా ఆయన మెలుకున్నాడు. తీరా సాయంత్రం పూట బట్టలు వేసుకుంటాడు కదా, తెల్లారి తీసి ఆ బట్టలన్నీ చూసుకుంటాడు. ఒక్క చుక్క కూడా ఆ రక్తం ఆయనకి అవ్వలేదంట. అప్పుడు ఉదయాన్నే లేచి, యేసు ఉన్నావు, నా శ్రమలో నన్ను ఆదుకున్నావు, నా బాధలో నన్ను ఆదుకున్నావు యేసు, నా జీవితం అంతా ఇక నీకే సమర్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దగ్గరలో చర్చి ఉంటే అంతా మొదలు పెడతారు. ముస్లిమ్స్ కదా, ఫస్ట్ రోజు చర్చి బాగున్నారు, సాయంత్రానికి కూడారు. వాళ్ళంతా పోవడానికి వీలు లేదు. ఏంటి అసలు చేసే పని? ఎన్నన్ను అనుకో, నా బాధ ఏమన్నా నువ్వు బాగు చేసావా, నా బాధ ఏమన్నా నువ్వు బాగు చేసావా, నాకు బాధ కలిగింది, నాకు బాధ కలిగింది కాబట్టి నేను ఆడిపోయాను. ఇక్కడ కూడా మన మందిరంలో కూడా బాధ కలిగిన వాళ్ళే ఇక్కడికి వచ్చింది. ఏ అర్థం, నేను ప్రార్థన పోతున్నాను, పొడేలు ఇంటికాడ ముందుగానే పొడేలు కోసి నేను దేవాలయంలో పోతున్నాను వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ ఏదో ఒక బాధ, వ్యాధి రాకపోవచ్చు, ఆర్థికమైన బాధ, ఒకవేళ ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, మానసిక బాధ. కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఎవరందరూ వాళ్ళు పొర్లి పెట్టుకొని వచ్చిన వాళ్ళు కానీ ఎవరు లాక్కొచ్చిన వాళ్ళు లేదు కదా. ఎవరికి కష్టం వాళ్ళు వచ్చేయడం కూర్చో, ఆ కష్టం నుండి, ఆ మానసిక బాధ నుండి, ఆర్థిక బాధ నుండి యేసు ప్రభు లేవనెత్తి బాగు చేశారు. డైరెక్ట్ నువ్వు వేడకొచ్చావు కాబట్టి ఏదన్నా విషయం ఉంటే నాతో మాట్లాడు. ఇంకొకరితో డిస్కషన్ పెట్టడం వల్ల అంత ప్రయోజనం నాతో మాట్లాడు. ఆయన అదే చెప్పాడు, నేను నాకు బాధ కలిగింది, నేను యేసు వద్దకు వెళ్ళాను. ఇంకా నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అయితే నేను మిమ్మల్ని వెలేస్తాను,
అతన్ని ఇంక ఏ పరీక్షలకు ఏ కార్యక్రమాలకు పిలవకుండా ఏం చేశారంట, అతన్ని వాళ్ళ యొక్క జాతిలో ఉంది తీసేసి. అప్పుడు ఆయన కొంచెం మెట్టు పైకి ఆయన షాపు కదా పైకెట్టి, ఓ నా కుటుంబీకులారా మిత్రులారా, మీరందరూ కలిసి నన్ను ఎలాయితే కాదు, నేను ఒక్కడనే కలిసి మీ అందరిని ఎలాస్తాను అప్పుడు, నేను ఒక్కడనే మీ అందరిని ఎలాస్తాను అప్పుడే. ఆ బాధను మేము విన్నావా, నాలో మన కష్టాన్ని మేము తగ్గించావా, నా యేసు నన్ను బాగు చేశాడు, నా జీవితం యేసుకే అని చెప్పి చిన్నగా యేసు గురించి చెప్పడం రాదు, యేసు గురించి తెలుసుకోవడం రాదు. అట్లా 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 ఒక సేవకుడు అయ్యాడు. ఈరోజు రాజమండ్రిలో పెద్ద మందిరం కట్టించి గొప్ప సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. శ్రమల యందు అతిశయం కావాలి. ఈ సందర్భాన్ని మేము పలుమార్లు ఎదుర్కొన్నాం, ఈ సందర్భాన్ని పలుమార్లు ఎదుర్కొన్నాం. అనేక శ్రమలు మమ్మల్ని చుట్టుముట్టినట్టు చాలా అతిశయపడ్డాం, చాలా ఆనందపడ్డాం. వచ్చిన ప్రతి శ్రమ మా జీవితాల్లో కొత్త చిగురు వేస్తూ వెళ్ళింది. ఇప్పుడు అడవికి మొన్నటిదాకా శ్రమేనా? అడవికి మార్చి నెల, ఏప్రిల్ నెల శ్రమ కాదు. అడవికి ఏమైపోయింది? అడవి అంతా మాట్లాడు, మూడు పని. అడవికి ఎండలనే శ్రమ వచ్చింది. అడవికి ఎండలనే శ్రమ వచ్చాక ఏమైపోయింది? ఆకంతా రాలిపోయి అందం వికసించిపోయి మూడు పని. ఇప్పుడు వర్షం అనే ఆనందం వచ్చి పడింది. ఇప్పుడు ఏమైపోతుంది? మూడు మారిపోయిన స్థితి నుండి కొత్త చిగురు వచ్చి పచ్చదనంతో ఆహ్లాదకరంగా అడవి. అలాగే క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చిన ప్రతిసారి యేసు అనే కొత్త చిగురు, యేసు అనే కొత్త ప్రేమ చిగురించింది హృదయంలో. అవును, అందుకని శ్రమల యందు మనము ఎదిరిపోకుండా, భయపడకుండా, అతిశయించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తారు. శ్రమల యందు అతిశయపడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచుంది. ఏమండి, దేవుని ప్రేమ ఏమైపోయిందంట? ఎక్కడ కుమ్మరిస్తాం మనం? నీళ్లు తీసుకొని వెళ్ళి బిందెలో ఏం చేస్తాం? బిందెలో ఉన్న నీళ్లు కుండలో ఏం చేస్తాం? బిందెలో ఉన్న నీళ్లు కానీ కుండలో ఏం చేస్తాం? కుమ్మరిస్తాం. అంటే ఎండాకాలం వచ్చింది, చల్లదనం కాదు, నీళ్లు బిందెలో ఉన్నాయి. బిందెలో నీళ్ళు కుండలోకి ఏం చేస్తాం? టీ గలాస్ తీసుకుంటే ఒక గలాస్ మొత్తం. అప్పుడు ఆ నీళ్ళ కోసం ఎదురు చూసేవాడు ఊపిరి ఉండదు. అవి చల్లదనం ఎక్కేది ఎప్పుడు, తాగేది. అంతేనా? కాబట్టి ఏం చేస్తాం? ఒక్కసారి బిందెలయ్యి కుమ్మరిస్తాం, బాణలోకి మట్టి కుండలోకి కుమ్మరిస్తాం. అలాగే మన హృదయం అనే ఈ మట్టి కుండలోనికి, మన హృదయం అనే మట్టి కుండలోనికి దేవుని ప్రేమని కుమ్మరిస్తున్నాడు. అప్పుడు ఇతరులది తీసుకోవడానికి ఖాళీ ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు అవసరం పెట్టి, ఆమె అవసరం పెట్టి, అతను అవసరం పెట్టి, అక్కడ అతను అవసరం పెట్టి, లేదా ఇక్కడ అవసరం పెట్టి ఖాళీ అది శ్రమ తోరటానికి కుమ్మరించబడింది. ఏంటిది? ఏం కుమ్మరించబడదు? దేవుని ప్రేమ కుమ్మరించబడదు. బాగా ఆకలైంది, కారంతో బాగా తినేసావు, నీ అత్త వెళ్ళిపోయి కారం చేసింది, అప్పుడు నీకు ఆకలైంది. లాభం లేదని చెప్పి వెళ్ళిపోయావు.
ఆకలి తీరేదా దగ్గర 2 ముద్దలు తిని తర్వాత మళ్ళీ తిన్నాం రేటు చేస్తావా? అన్నం కాడ దిగితే ఆకలి తిన్నాక ఎన్నికాలం అది వెళ్ళిపోయే కాలం కానీ, అది పొడుగుడ్ల కాలం కానీ, అది కాకరకాయల కాలం కానీ ఆగుతావా? ఆడ తినేస్తాం ముందు, తిని మంచిలో వచ్చింది బాగుంటాం. ఆ తర్వాత మటన్ బిర్యానీ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తావు? నువ్వు మటన్ బిర్యానీ కాదు, తలకాయ బిర్యానీ తీసుకొచ్చినా 4 కాళ్ళి లెగ్ పీస్ బిర్యానీ తెచ్చా. నువ్వు పెట్టుకో ఆ బిర్యానీ ఉంది, నువ్వు మాటలతో పెట్టుకొని సాయంత్రం నువ్వు తిను. కానీ నాకైతే ఇంకో పిల్లగాడి కోసం అన్నది నువ్వు మొక్క, నా కోసం తినవా? కట్టుకున్న బట్టని నా కోసం తిను, లేకపోతే మీ నాన్న కోసం తిను, లేకపోతే మెమ్మ కోసం తిను. బాబు ఎవరి కోసమైనా మీరు తెలియదు. ఏమైపోయింది? ఖాళీ. అలాగే హృదయం దేవుని ప్రేమతో కుమ్మరించబడితే అక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి లోపల కానీ నువ్వు ఖాళీ ఉన్నావు. నువ్వు ఖాళీ ఉండవా? ఆ కుమ్మరింపు దేవుని వాక్యపు కుమ్మరింపు నీలో లేకపోవడం వల్ల ఏంటంటే ఖాళీ ఉండి అనేకమైన ఆ కొండలో నింపుతాం. ఖాళీ ఉన్న కొండ ఓటి కొండ అనుకోండి, నేలకు పనికిరాని కొండ ఎక్కడో మూల పెట్టాడు అనుకోండి, కలుపు తీసే లిక్క ఆడేస్తాం, తొందర గుర్తొచ్చింది. మరి డోగురు పార నుండి కర్ర కొడుకుంది, ఆ పచ్చ వేసాడు డోగురు పార అని గడ్డి దొరికినోడు మీకు తెలుసు. ఆ డోగురు పార ఓటి కొండలోనే అంతాం, ఎడనైతే కారణం అవుతాయి. అంతేనా? డోగురు పార దానిలోనే వేస్తావు, లిక్కి దానిలోనే వేస్తావు. ఆ తర్వాత రేపు ఎండాకాలం మళ్ళీ పాత గడ్డి పుట్ట కూడా దానిలో వేస్తావు, గుర్తుండిపోతాయి. అంటే ఇంట్లో ఉపయోగానికి ఎప్పుడో ఉపయోగానికి వచ్చేవన్నీ ఈ ఓటుకొండ నేలకు పనికిరాని కొండలో ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే అమ్మవాళ్ళు ఏమో దొరికినా కాకుండా కలిగిపోవచ్చు. అది ఓటుకొండ. దేవుని ప్రేమతో నిండిపోయి కొమ్మరింపుతో ఉండకుండా అది దేవుని ఉదయం. దీనిలోనికి నువ్వు ఒక పక్క నుంచి చికెన్ బిర్యానీ తెచ్చినా, ఒక పక్క నుంచి మటన్ బిర్యానీ తెచ్చినా, ఒక పక్క నుంచి నువ్వు ఇంకా అద్భుతమైన కోడిగుడ్డు పులుసులు తెచ్చినా, ఏమి తెచ్చినా కాకరకాయల కారంతో ఆకలి ప్రేమైపోయింది. అలాగే దేవుని వాక్యము లోపల నిండిపోయినప్పుడు ఈ హృదయం అనే కొండ దేవుని ప్రేమతో కుమ్మరించబడ్డప్పుడు ఏది కూడా ఆ హృదయం వద్దకే రా. ఖాళీ కొండ వద్దకే, ఓటి కొండ వద్దకే అనేకమైన విషయాలు. నీ పక్కన ఉన్న వ్యక్తి ఇతను ఓటి కొండతో ఉన్నాడా, వాక్యపు కొండతో ఉన్నాడా ఇది గమనించాలి. ఇక 2 ఓటి అని అనుకోండి, ఏం చేస్తాం? సగానికి మగబట్టి బంతిపూల మొక్క, ఒక గులాబీ మొక్క, 2 ఓటి కొండలు అనుకోండి. ఏం చేస్తారు? ఆ మొక్క అంతా ఏం చేస్తారు? చిన్నగా కొడవలు గడ్డి కొడవలు తీసుకొని కొద్దిగా రాలబట్టి ఎర్ర మట్టి నల్ల మట్టి వేసి గులాబీ మొక్క బంతిపూల మొక్క వేస్తారు. దేవునికి హృదయం ఆడుకోవడం వల్ల, ఆ హృదయం వల్ల దేవుని వాక్యానికి ఏమి ఉపయోగం లేదు. అప్పుడు ప్రభు వచ్చి అంటాడు, మీరెవరో నేను మీ హృదయం అనే కొండలోనికి వాక్యం అనేటువంటిది మీరు తీసుకోలేదు, దేవుని ప్రేమను తీసుకోలేదని ఆయన నీకు చెప్పకనే ఖచ్చితంగా చెప్తే వాళ్ళ సమస్యలు మనకు సిగ్గుపడాలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఈ ఆలయం దేవుని ప్రేమ కుమ్మరించబడిన వాళ్ళకి సువాసనగా ఉంటుంది. ఈ ఆలయం దేవుని ప్రేమ కుమ్మరించుకున్న వాళ్ళకి బహు ఆనందాన్ని పుట్టించింది. ఆ కుమ్మాలు ఆ మెట్టులు దిగుతున్నప్పుడే ఆనందం పుట్టించింది. నువ్వు రోడ్డు వెళుతూ ఈ మందిరంగా ఒకసారి నువ్వు చూసినప్పుడే నీలో తెలియని ఆనందం పుట్టింది. దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడ్డ కుటుంబాలు, వ్యక్తులు. నేను ఈరోజు వస్తాను, సత్రంపల్లి మీదకి వస్తాను, సుధాకర్ హాస్పిటల్ దగ్గర ఉంది.
చిన్నతనంలో క్రీస్తుని నమ్మినటువంటి ప్లేస్ అది. ఈ మాట నేను ఆ సరిగా నాకు లోదలు చేర్చి రోడ్డెమ్మట అక్కడే నేను నా 12వ ఏట యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. అక్కడే నాలో ఏదో తెలియని తనం నా ప్రభువుని నమ్మింది నేను ఇక్కడే ఈ దేవాలయం ద్వారానే నా యేసుని నమ్మాను నేను ఇక్కడ అని నాలో నేను అనుకుంటూ ఆ దేవాలయం చూసుకుంటూ బండిదొరుకుంటూ దేవుడి ప్రేమ కుమ్మరించబడ్డ వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. దేవాలయం మీద ప్రేమ లేదు. నీకు రక్షణ కలిగిన ప్రాంతం, రక్షణ కలిగిన ఆ స్థితిలో నీకు ప్రేమ లేదు. ఎలయనగా ఆలోచన ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన యుక్త కాలం అంటే యవన కాలమందు క్రీస్తు ఇలా ఓటి కుండల హృదయాలు ఎందరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరి కోసం క్రీస్తు రక్తము ఓటుకుండను ఏమైపోతుంది. ఆ సారి మీద మళ్ళీ ఏం చేస్తారు ఆయన? కొండ సరిగా రాలేదనుకోండి, ఏం చేస్తారు ఆయన? మళ్ళా ఆ కొండని మట్టిని మళ్ళీ ముద్ద చేసి సరిగా వచ్చేంత వరకు కష్టపడతారు. అలాగే యేసు మనం కొండం కాదు కదండి మూల పెట్టడానికి, మనలో హృదయం ఉంచాడు కదా దేవుడు. అందుకని యేసును పంపించి ఆ ఓటి కుండలను, పగిలిపోయిన కుండలను, పనికి రాకుండా పోయే కుండలను కూడా యేసు యుక్త కాలమందు తన రక్తముతో మళ్ళా సరైనటువంటి వ్యక్తులుగా మారుస్తున్నాడు. ఇంత బాగా చెప్పాడు చూడాలి. ఎలా అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు చనిపోయిన, భక్తిహీనులమైపోయాం మన కొరకు చనిపోయాడు క్రీస్తు. నీతిమంతుల కొరకు హితము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును. కానీ పాపల కొరకు ఎవరు చనిపోతారు? మంచివాడి కొరకు అయితే చనిపోవచ్చు, కానీ పాపల కొరకు చనిపోయాడు యేసు. మనము పాపలమై ఉన్నప్పుడు చనిపోయాడు, వాళ్ళ మంచివాళ్ళుగా చేశాడు ప్రభు. నీతిమంతుల కొరకు హితము ఒకడు చనిపోవుట అరదు. నీతిమంతుల కొరకు చచ్చిపోతే సరే, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చావు తెగిపోవచ్చును. మంచివాళ్ళ కోసం చచ్చిపోవచ్చు, ఒకవేళ అయితే చచ్చిపోవచ్చు. అయితే యేసు భక్తిహీనుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు, దౌర్భాగ్యుల కొరకు చనిపోయాడు, నీష్టులు, నికృష్టులు, పాపిష్టుల కొరకై చనిపోయాడు. అలాంటి వారి కొరకై చనిపోయి అలాంటి వారిని నీతిమంతులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు. అలాంటప్పుడు ఎలా మనం ఉండాలి? ఎంత పర్ఫెక్ట్గా మన హృదయాన్ని సరి చేసుకోవాలి. యేసు కొరకైనా మనం సరిగా ఉండాలి కదా. ఏమండి? 8వ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. ఎప్పుడనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, నీతిమంతులు ఉంటే సరిపోయాడా, పాపులు ఉంటే సరిపోయాడా? యేసు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఎక్కడి నుంచి అంట రక్షింపబడేది? ఎక్కడి నుంచి అంట? ఉగ్రత నుండి రక్షించబడాలి. ఎవరి దగ్గర ఉంది ఆ ఉగ్రత? ఆ ఉగ్రత ఎవరి దగ్గర నుండి బయలుదేరుతుంది? ఆ ఉగ్రత ఎవరి దగ్గర ఉంది? ఆ ఉగ్రత ఎవరి దగ్గర నుంచి బయలుదేరుతుంది? ఆ ఉగ్రత సరే ఇది అర్థం కావాలంటే ఓ బిడ్డకి
మంచి బట్టలు ఇప్పించారు. అవి వేసుకొని రోడ్డుకి వచ్చాడు. మంచి బట్టలు ఇప్పించడం ప్రేమ ఉగ్రత? ప్రేమ ఉగ్రత? అది ప్రేమ. 500 ప్యాంట్ చొక్కా ఇప్పించాడు. అది మచ్చడం కూర్చోకుండా ఈ గాలి సెట్ గడికి వచ్చి ఆ మట్టిలో దుల్లాడు. అప్పుడు ఆ ప్యాంటు చొక్కా ఇడిచి అప్పుడే కృష్ణాన్ని తెచ్చి ఆ ప్యాంటు చొక్కాలు నిప్పు పెట్టి మళ్ళీ ఆ దారిని పోయేవాడిని పిలిచి ఇంకో ప్యాంటు చొక్కా కొనవా? మరేం చేస్తాం? ఫస్ట్ ప్రేమ కదా, మరి మట్టి పూసుకుని కదా, దాన్ని ఇడిచి నిప్పు పెడతావా? మళ్ళీ ఇంకోటి కొనుక్కొస్తావా? మరి ఏం చేస్తావు? ఏ ప్రేమతో అయితే కొన్నావో, ఏ చేతులతో అయితే వాడికి తొడిగావో అదే ప్రేమ ఉగ్రతగా మారుద్ది. అదే ప్రేమతో తొడిగిన చేతులే కర్ర పట్టుకొని వాడి ఈపి ఆయన విమానం పోతుంటే మోతుంది. ఆ కేకలతో అయ్యో అయ్యో వాడేవాడు. నేను సినిమా చూసేటప్పుడు సుధాకర్ ఏడ్చేవాడు. అయ్యో అదే సుధాకర్. ఇప్పుడు అతను కూడా ఎసుకులో ఉందంటే సుధాకర్ సినిమాలో సుధాకర్ డాక్టర్ బచ్చన్ అనేవాడు. హీరో అనేవాడు. ఆ కొట్టిలు పట్టదమ్మా ఉగ్రత. ప్రేమ మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? గాడి సొంత కొనే ప్రేమ నుంచి వచ్చింది. అమ్మగారి నుంచేనా? అది మట్టి పూసుకున్నాక కొట్టిడాడి నుంచి వచ్చింది. అదే అలాగే ఈ జీవితాన్ని నీకు ప్రసాదించిన దేవుడు తినటానికి ఆహారం ఇచ్చాడు, రుచులు ఇచ్చాడు, కాయల రుచులు ఇచ్చాడు, మాంసంలో రుచులు ఇచ్చాడు, కూరగాయల రుచులు ఇచ్చాడు, గాలిలో కమ్మదనాన్ని ఇచ్చాడు, నేలను అద్భుతమైన పంట పండేటట్టు ఇచ్చాడు, నీకు జేబు నిండేటట్టు ఇచ్చాడు, ఆకాశం నుండి సూర్యుడు వచ్చేటట్టు, చందమామ వచ్చేటట్టు, నక్షత్రాలు వచ్చేటట్టు, మేఘాల నుంచి వర్షం వచ్చేటట్టు నీకు ఇవన్నీ ఇచ్చాడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి నాకేమిచ్చింది? నీకు నాలుగు ఇచ్చాడు. నీ నాలుగుని చూసుకో, లేకపోతే నీకు రుసులు తెలిస్తే. నాకేమిచ్చిండు అన్నాడు. ఇవన్నీ ఇచ్చింది దేవుడు. నాకేమిచ్చింది? నీకు నాలుగు ఇచ్చాయి. ఆ నాకేమిచ్చింది అంటే నీకు ఆ నాలుగు మీద ఒక ముద్ద చెయ్యించాడు. ఆ చెయ్యితో తిప్పడానికి నీకు ఆ గంట తిప్పడానికి నీకు చెయ్యించాడు. దేవుడు ఏమి ఇచ్చాడు అక్కడ? నీకు ఆయన అన్నీ ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు ఆరాధించకపోతే, ఆరాధించట్లో లోపం ఉంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు అతిశయపడకపోతే ఏం చేస్తాడు తెలుసా? అమ్మ ఆడి మట్టి పూసుకుంటే ఏం చేసిందో దేవుడు కూడా అదే చేస్తాడు. ప్రేమల వల్ల అదే చేస్తాడు. ఇన్ని అనుభవించి, ఇన్ని తీసుకొని, ఇంత ఆనందపడి సమాజంలోకి వెళ్ళి సభాస్ అనిపించుకొని ఒకప్పుడు పలకరించడానికి కూడా లేనప్పుడు ఈరోజు అనేక మంది పలకరించే స్థితికి స్థాయికి వచ్చినాక నీ ఆరాధన సరైనది కాకపోతే, నీ హృదయం ఆ డబ్బులతో ఆ కొండ ఓటికొండలో కొడవలు వేసినట్టు, ఆ కలుపుగడ్డ వేసినట్టు, కక్కొడవలు వేసినట్టు, ఇరకల కొడవలు వేసినట్టు ఓటికొండలో మూల పెడితే ఇన్ని రకాలు దేవుడు వాక్యం వెళ్ళిపోయిన తర్వాత నీ హృదయం ఓటుకుండా అయిపోతే ఆ లోకంలో పొగడతలు, నువ్వు పండించిన పంట, నువ్వు చూసిన కట్టలు డబ్బులు, నువ్వు మీ ఆయన లెక్కంటే భార్య కట్టలు బీరోలు దాచిపెట్టుద్ది, ఇవి చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు నీది ఓటికొండ అయిపోయింది అనుకోండి. ఆ ఓటి కొండతో దేవుణ్ణి ఆరాధిస్తే తీసుకుంటాడా? నీకు మంచినీళ్ళకే పనికిరాని ఓటుకుండా కొడవలో, లిక్కి ఒక్క కొడవలో, ఇరకల కొడవలో మూల పడేసుకోవడానికి మూల పెట్టుకున్న ఆ ఓటుకున్నారు దేవుణ్ణి ఆరాధిస్తే తీసుకుంటాడా? తీసుకుంటాడు. అంత కోపం వచ్చిందా? కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని ఉగ్రత బయట నేను పదే ఇప్పుడు కూడా మీకు చెబుతూనే ఉన్నాను. 2023, 24, 30 దాకా నాకు తిరుగులేదు అనుకోబాకండి. ఏ మనిషి అయినా కూడా నాకు ఈ సంవత్సరం నేను హీరోనైపోయా, ధీరునైపోయా, నేను మనగెత్తని అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే ఏ క్షణం ఊపిరి ఆగిపోతాం
నాకు పడింది అదే. ఈ భూమిలేని రాజులు ఎంతో మంది మేము వీరులు అన్నారంటే, కానీ ఏమైపోయారు? ఈ చరిత్రలో కనపడకుండా పోయి. అవును, దేవుని ఉగ్రత చాలా చాలా కఠినంగా ఉంటుంది. 3,000 మందిని లేపేశాడంటే ఎక్కడ 3,000 మందిని ఎక్కడ లేపేశాడు? మోషే కొండ మీదకు వెళ్ళి ఆ ధర్మశాస్త్ర పలకలు తీసుకొని వచ్చేసరికి కింద ఏం చేస్తున్నారు? చేసాలి అంతటే, అరే పానీలేరా వాళ్ళు ఓటుకున్న హృదయాలు అనుకున్నాడా? ఏం వేసాడంటే అనేకమైన అద్భుతమైన రుసులు ఇచ్చినటువంటి దేవుడు. ఆ రుసులు చూడటానికి 4 ఇచ్చిన దేవుడు. 4 అంగిలో చేతులు పెట్టి గుంజు మరి నాపేసి కొట్టి పారబోయాడు. ఆరాధన ఎప్పుడైతే మనకు నచ్చదో ఆ రోజు ఆయనకి నీ ఆరాధన, నీ హృదయం ఎందుకు నచ్చదు? నా హృదయం అంటే పాపిగా మారిపోతే నా ఆరాధన కూడా అంగీకరించలేదు. ఇలాంటి శ్రమంలో కూడా తామన్నగా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆ హృదయం అనే కుండలో దేవుని కుమ్మరిపోలేదు, ఆయన ప్రేమ కుమ్మరిపోతున్నాడు. అదే నువ్వు కూడా చివరి మాట, దేవుని ఉగ్రత నుండి, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడింది. ఎలా అనగా 10వ వచనం, ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. కాబట్టి ఉగ్రత నుండి రక్షించేది ఎవరు? దేవుడు రక్షిస్తాడు. ఈ లోకములో కలిగే ఉగ్రత నుండి రక్షిస్తాడు. చనిపోయిన తర్వాత ఉండే భయంకరమైన ఉగ్రత, అది మంటలతో, వేదనలతో, ఏడుపులతో, పళ్ళు కరుపులతో ఉన్నదంటండి ఆ ఉగ్రత. ఈ జీవితం తర్వాత ఉన్న జీవితాన్ని ఊహించుకోకపోతే ఈ బైబిల్లో ఆ హృదయంలో రాదండి. ఈ జీవితం తర్వాత ఉన్న స్థితిని ఊహించుకోవాలి. నెమ్మదా, పడుగా, ఆనందమా, ఏడుపా, ఇక్కడ కాదు. ఇది అయిపోయిన తర్వాత, అంటే ఈ సమాజం పెడతావా, ఈ దేహాన్ని మట్టిలో వేసిన తర్వాత ఆనందమా, ఏడుపా, దుఃఖమా, సంతోషమా, పొడుగుతా, ఏడుపా, ఇవన్నీ ఊహించుకోవాలి. నాకు ఆనందంగా ఉండటానికి దేవుడు నాకు పరదేశం ఇచ్చాడు. నేను ఈ భూమి మీద విచ్చలుడిగా జీవిస్తే నరకం ఉంది, దానిలో అడేస్తాడు నన్ను అని తెలుసుకోవాలి. అది అక్కడ మనల్ని ఉగ్రత నుండి కాపాడుతున్నాడు. ఆ మంటల్లోకి వెళ్లకుండా, ఆ పళ్ళు పెరిగే స్థితిలోకి వెళ్లకుండా, ఆ ఏడ్చే బాధలోకి వెళ్లకుండా, ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. నువ్వు అనుకోవచ్చు కూర్చొని, నేను ప్రభు శరీరం తీసుకుంటున్నాగా, నేను ఆదివారం ఆరాధనకు వచ్చి అర్పిస్తున్నాగా, నాకు తోసినంత అర్పిస్తున్నాగా, ఆదివారం ఆరాధనకు వస్తున్నాగా, ప్రభు శరీరం తీసుకుంటే, ఆయన రక్తం తాగితే నా పాపాలు పోతాయని బైబిల్లో చెప్పాడుగా, పాస్టర్ గారు కూడా చెప్తున్నాడుగా, ఈ ఆదివారం క్షమించుకుందాం, ఇంక రేపు తర్వాత ఎక్కువ ఆ ఛాన్స్ ప్రభు ఇవ్వలేదు. నేను ఎప్పుడు కూడా కరెక్ట్గానే చెప్తున్నా, తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే
సరైన జీవితంతో లేకుండా, సరైన ప్రవర్తనతో ఉండకుండా ఆ ప్రభు శరీరం తీసుకున్నా, ఆ ప్రభు రక్తం తాగినా క్షమించబడటం ఉంచు అపరాధులుగా మారిపోతున్నారంట. కొరింథీ పత్రిక 23:11-23 మనం చూస్తాం ఆ మాట. చాలాసార్లు చెప్పాను నేను, చాలాసార్లు చెప్పాను. కాబట్టి మనము క్రీస్తు ద్వారా రక్షింపబడటం, ఆయన శరీరం తీసుకున్నప్పుడు, ఆయన రక్తం త్రాగినప్పుడు ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి. కానీ ఆయన శరీరం తీసుకొని ఆయన రక్తం త్రాగుతూ ఇంకా ఉగ్రతలోనికి నెట్టివేయబడకూడదు. నీవు అనుకుంటున్నావు ఈ ఉగ్రత ఇక్కడ ఇచ్చే రొట్టె, ఈ ఉగ్రత ఇక్కడ తాగే రక్తం తప్పించద్దు అనుకుంటున్నా. మేము వేసే కానుక తప్పించద్దు అనుకుంటున్నా. నువ్వు వేసే కానుక తప్పించదు. నువ్వు వేసిన దానికి రెట్టింపు నీకు దేవుడు ఇస్తాడు. మరి నేను తీసుకునే రొట్టె, నేను తాగే రక్తం నన్ను ఈ ఉగ్రత నుంచి తప్పించాలనుకుంటాను. లేదు లేదు, యేసు చెప్పాడు, పవిత్రమైన జీవితం కలిగి నువ్వు వస్తా ఉంటే, పవిత్రమైన జీవితంతో ఆయన రక్తం, ఆయన శరీరం తీసుకుంటా ఉంటే, ఈ ఉగ్రత పాలు కాకుండా, అగ్ని పాలు కాకుండా, ఏడుపు పాలు కాకుండా, పళ్ళు కరిగినట్టు పాలు కాకుండా, వ్యాపారకరమైన స్థానంలోకి వెళ్ళకుండా నువ్వు ఆయన రక్షణలో నిలబడి ఉంటావు. మరణం వచ్చేదాకా నిలబడి, మరణించగానే పరదేశికి చెవు. మరణించిన మరణం ఈ రోజు రేపో తెలియదు. నేను ఒక వీడియో చూశాను, ఇది మా అబ్బాయి కూడా పెట్టాను. స్కైట్లాండ్ దేశమో ఏదో అంటున్నాను, దేశం పేరు కూడా చూశాను, గుర్తులేదు. ఆవిరితో నడుస్తుందంట రైలు. ఆవిరితో అంటే బొగ్గుతో నడుస్తుంది, కరెంటుతో నడుస్తుంది, ఇంకా డీజిల్ పెట్రోల్ ఏమంటే అవి సహజంగా నడిపేవి కాదు. కానీ ఆ దేశంలో కొత్తగా వచ్చిందంట రైలు ఆవిరితో ఇంజనం పరిగెత్తుతుంది పట్టాలి. కొత్తగా వచ్చిన ఇంజన్ అని చెప్పేసి అందరూ కూడా ఏం చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, సెల్ఫీలు తీసుకుని వచ్చారు. మత ఒకసారి చూడు, నేను వాట్సాప్లో నేను పెట్టినట్టున్నా, పెట్టలేదా? బ్యాలెన్స్ 20 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. అందరూ దూరం ఉండో కొంచెం దగ్గరగా ఉంటో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే, ఈ రైలు పట్టాలు ఉంటాయి కదా, రైలు వెళ్ళేది, ఈ పట్టాలు నెమ్మదిగా మోకాల మీద ఉండి ఇలా తీసుకోవాలని ఆయన మీద ఉంగింది. ఆ పట్టాల కిందకు ఉంది తీసుకోవాలి. రైలు ఇటు నుంచి వస్తుంది, ఆయన ఇట్లా సెల్ పెట్టింది, రైలు వస్తూ ఆయన పట్టాలు ఎమ్మంటే ఉండింది కావాలా. ఈ రుచినంపులు పెట్టి ఆ రైలు ఎమ్మటి వచ్చి అదంత రాడ్ ఒకటి ఉంది ఆ ఇంజన్ దగ్గర. ఈ రాడ్డు వంగినమ్మా ఇట్లా వస్తుంది కదా రైలు, ఇక్కడ పెట్టి పాడితే ఒక్క దెబ్బకే చచ్చిపోయింది. ఒకటే దెబ్బ. ఏం మాట్లాడుకోలేదు, అయిపోయింది. ఏ పార్టీ నీ జీవితం? ఆ మరణించినప్పుడు తెలుస్తుంది, మరో లోకం ఉంది. కొత్తగానే తెలుస్తుంది ఈ లోకం ఉంది, మరణించగానే తెలుస్తుంది. ఇక్కడ ఆటలాడితే అక్కడ నిన్ను ఆడుకునే, నువ్వు ఆడుకుంటావు పరదేశికి వెళ్ళి, నిన్ను ఆడుకుంటుంది. చావగానే గుండానికి వెళ్తే ఆడుకుంటుంది. అందుకని ఈ ఉగ్రత నుండి ఆ గుండానికి వెళ్ళకుండా యేసు మాత్రమే తప్పించగలడు, యేసు మాత్రమే రక్షణ ఇవ్వగలడు. యేసు క్రీస్తు వారు ఇచ్చే రక్షణను నా రక్షకుడు యేసు ప్రభువుని ఇప్పుడు అంగీకరించాలి. నా రక్షకుడు యేసు ప్రభు అని అంగీకరించి అతి తొందరలో బాప్తిస్మం తీసుకో.
అతి తొందరలో రక్షణ బాప్తిసం తీసుకుంటే ప్రభు శరీరము ప్రభు రక్తము పొందుకుని ఆనంద సాధిస్తాం. లేదంటే ఆకులత పాలనకు చాలా బాధలు అనిపించాలి. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినగా సమాధానపరచువానమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా రక్షింపబడ్డాడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఆయన లేకపోతే సమాధానమే పొంది, యేసు లేకపోతే సమాధానమే లేదు. 11 వచ్చిన వారు టిక్కు పెట్టు, మిగతాది రేపు వారం మాటలన్నీ జ్ఞాపకం చేసు. మరలా మీరు ఇంటికెళ్ళి మాటలు చదువుకోవాలని ప్రేమతో నేను ఆహ్వానిస్తాను. ధ్యానించండి, బైబిల్ తీయండి, 5 నిమిషాలు కేటాయించండి, చదవండి. మన క్రైస్తవ బ్రతుకుకి కావాల్సిన పాఠాలు బైబిల్ శ్రమలో మనము ఓర్పుకెళ్ళి దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలి. అప్పుడు ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. ఇంకా కొందరిని తప్పించలేకపోతే తీసే, నువ్వు తప్పించొద్దు, నువ్వు తప్పుకో. ఆ ఉగ్రత జోలి పోకుండా నువ్వు కాపాడు. నిన్ను యేసు ప్రభు ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు సిలువ త్యాగప్పుడు సిలువ మోస్తా ఉన్నాడు ప్రభు. అప్పుడు కొంతమంది మహిళలు ఇలాగే రోడ్డమ్మటి వచ్చి కళ్ళమ్మటి నీళ్లు మొలపోస్తున్నారంట. అప్పుడు సిలువను ఆపి ప్రభు అన్నారంట, అమ్మలారా, యేసు ప్రభు సిలువను మోసుకుంటూ పిలుస్తున్నాడు మీలాంటి వాళ్ళని, అమ్మలారా అందరూ ఏడుచు, చూడండి ఆడబాగండి, చూడండి అని. ఏంటి అంత సిలువ మోస్తా ఒక పక్క కొరడాలతో పడతా ఉంటే అంత రక్తసిక్తం అయిపోయి ఒళ్ళంతా రక్తమైపోయి కూడా ఆయన ఇలా పిలుస్తున్నాడు ఏదని అందరూ చూశారు. నా కోసం మీరు ఏడుస్తుంది యేసు, యేసు అన్న మాట్లాడు, మా కోసం నేను కాదు, యేసు అంటున్నాడు, నా కోసం మీరు ఏడుస్తుంది, నన్ను కొరడాలతో కొట్టారని ఏడుస్తుంది, నా దేహం చీలిపోయిందని ఏడుస్తుంది, నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలని ఏడుస్తుంది. ఆపండి, మీరు ఏడుపు సార్లు మీరు ఏడవలసింది నా కోసం కాదు, ఏడవలసింది నీ కోసం, నీ పిల్లల కోసం. ఎందుకన్నా వేసా మాట? వాళ్ళ హృదయాలలో దేవుని ప్రేమ లేదు. వాళ్ళు ఓటి కొండలై ఉన్నాయి, పనికిరాని కొడవలు, పనికిరాని కక్కొడవలు, పనికిరాని ఎప్పుడుకో పనిచేసే ఇరగల కొడవలు, గొడ్డలి, ఆ పనికిరాని నీళ్లు నిలుపుకోలేని ఆ ఓటి కొండలో పెట్టుకొని మొదలు పెట్టింది. వాళ్ళ కోసమే నీ బిడ్డ హృదయం, నీ బిడ్డల హృదయం, నీ భర్తల హృదయం, మీ భార్యల హృదయం, మీ పిల్లల, మీ కుటుంబాల హృదయాలు ఓటి కొండలు అయిపోయింది. వాళ్ళ కోసం ఏడ్చి యేసు దగ్గరికి తీసుకొచ్చి ఆయన రక్తంలో ఆ ఓటి హృదయాలను కడగండి. అప్పుడు అవి ఓటి అయిపోయి కూడా యేసు రక్తం ఏం చేస్తాయి? జీవితంలో ఎవడో ఓడపట్టని అతికేస్తాయి, కడిగేస్తాయి, మళ్ళీ కొత్తగా ఆ కుండని తయారు చేస్తాయి. యేసు రక్తం సార మీద కుండ చేస్తున్నప్పుడు సార మీద ఏదైనా కుండ జాయింట్ కొద్ది ఊడిపోయినా ఒప్పొచ్చిన ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ ఆ మట్టి అంతటి మెత్తగా తీసుకొచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ ఫస్ట్ నుంచి అతను అనుకున్న విధంగా వచ్చేదిగా అదే చెప్పాడు. అదే చెప్పాడు, మీరు నా కోసం వెళ్ళవలసిన అవసరం ఎందుకు? నా తండ్రి అన్నాడు పరలోకంలో, నా తండ్రి చెప్పాడు, నువ్వు 3వ రోజు మళ్ళా నేను నిన్ను బ్రతికిస్తాను. నా గురించి నువ్వు ఆలోచించి ఆడవలసిన అవసరం లేదు. నీ గురించి ఏడుసుకో, నీ పిల్లల గురించి ఏడుసుకో, నీ పక్క వాళ్ళ గురించి ఆడబోదు. వాళ్ళు వస్తే వస్తారా? ముందు నీ సరైతే పక్క వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే ఫస్ట్ అని నీ గురించి నువ్వు ఏడు, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఏడు.
అధ్యాయం మళ్ళీ చదవండి ఇంటికి, బాగా చదవండి, ధ్యానించండి, ఇలాంటి పుస్తకాలు చదవండి. మనకు కఠినంగా ఉన్న పుస్తకాలు చదవండి. యేసు వచ్చాడు, ఆ మార్గం వెళ్తున్నాడు. ఆ మార్గం వెళ్తున్నప్పుడు 12 సంవత్సరాల అక్షరాల స్త్రీ వెళ్ళింది. యేసు వస్త్రం చెంగు పట్టుకుంది. ఆ క్షణమే ఆ రాగం వచ్చింది. హాయిగా ఉంది మనసుకి. ఏ ఒక్క పదం కూడా కఠినమైన పదం లేదు. యేసు ఆ మార్గం వెళ్తున్నాడు. దావీదు కుమారుడు అని పిలిచాడు. నీకేం కావాలని అడిగాడు. కళ్ళు ఇమ్మన్నాడు. అక్కడికి వచ్చాడు. అంత హాయిగా ఉంది మాట. యేసు కొండ మీద కూర్చున్నాడు. వాళ్ళకి ఆకలైంది. 5 రొట్టెలు పట్టుకున్నాడు, 2 చిన్న చేపలు పట్టుకున్నాడు. ప్రార్థన చేశాడు. 5,000 మంది అన్నాడు. మన కోట పెడితే పోయేది దాంట్లో. బైబిల్లో 66 పుస్తకాలు, ప్రతిదీ దేవుడిదే. ప్రతిదీ తెలుసు, ప్రతిదీ తెలుసుకుంటేనే స్పష్టమైన మెజారిటీ వస్తుంది. తెలుసుకోకపోతే స్పష్టమైన మెజారిటీ మన జీవితాలకి ఒక గురి, ఒక నమ్మకం ఏర్పడదు. అన్నీ తెలుసుకుంటాం. యేసు వారు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ వారు నన్ను ఇక్కడ నిలబెట్టి నన్ను కూర్చోబెట్టి ఈ మాటలన్నీ నా ద్వారా మాట్లాడించి మీ ద్వారా వినే శక్తినిచ్చి మన తండ్రి అయిన దేవునికి ఆరాధన ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతులు, స్తోత్రములు, స్తుతి ఆగములతో కూడా ఆరాధన మన తండ్రి అయిన దేవునికి చెల్లును గాక, చెల్లిందుము గాక. ఆమేన్. చాలా ఓపికగా ఉంది మీ అందరికీ, చాలా ఓపికగా విన్నారు. చాలా థ్యాంక్ యూ. వందనములు. ప్రభువైన యేసు వారు శరీరం